హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 13. ఈ రోజైతే అసలు ఎప్పుడు ఊహించంది అంటే ఫ్రైడే ఇంతింత కంటెంట్ ఉంటుందంటే అది చాలా హ్యాపీనెస్ ఉంది. ప్లస్ ఒక రకమైనదనమాట. ఏంటంటే మళ్ళీ సాటర్‌డే ఎంతలోగా తీసుకొస్తారా అని భయంగా ఉంటుంది. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే చాలా పాయింట్స్ మాట్లాడదాము. ఒకటేంటి చెప్పాలనిపించిందంటే వ్యూవర్‌షిప్ అయితే ఖచ్చితంగా 'బిగ్ బాస్ 9' అయితే పెరిగిందండి. మేము హాట్‌స్టార్‌లో చూసేటప్పుడు అరౌండ్ 4,00,000, 5,00,000 వ్యూస్ అయితే వస్తూ ఉండేవి. అంటే మనకక్కడ కనిపిస్తుంది ఎవరు లైవ్ చూస్తున్నారా అన్నదనమాట మెయిన్‌లీ. అది సాటర్‌డే, సండే ఎపిసోడ్స్‌కైతే 15,00,000 గూడా టచ్ అయిందుంది. ఈవెన్ ఫినాలే వీక్ గూడా మనం చూడనంత ఎక్కువ మంది వ్యూవర్స్ అయితే పెరిగారు. అంటే చాలా పాపులారిటీ పెరుగుతోందనమాట. సో, అందరి మీద దృష్టుంది. ఎవరు తప్పు చేస్తారు, ఎవరు రైట్ చేస్తారా అని ప్రతి ఒక్కళ్ళ పీఆర్‌లు వెయిట్ చేయడం, లేకపోతే రివ్యూయర్స్‌కి కొత్త పాయింట్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయనమాట. సో, ఎవరెంత గేమ్ ఆడితే దానికి డబుల్ గేమ్ అయితే బయటన జరుగుతోందండి. సో, ఎవరి కంటెస్టెంట్లు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ ఓటింగ్ ఏసుకోండి, లేకపోతే ఏది పీఆర్ చేసుకోండి. ఏదన్నా అది నేనేం పట్టించుకోను. ఎవరిది ఇష్టమైన వాళ్ళు వాళ్ళనమాట. బట్ ఈరోజు గేమ్ పరంగా చూసుకుంటే గనక ఫస్ట్ థింగ్ హైలైట్స్ ఆర్ వాటెవర్ ఏం జరిగిందో చెప్తానండి. నిన్న సంచాలక్‌గా ఫెయిల్ అయిందని మనం మాట్లాడుకున్నాము రీతు. దానివల్ల ఇమ్మాన్యుయల్ ఇంకా అందరూ డిస్కషన్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇమ్మాన్యుయల్ అయితే కొద్దిగా ఏడవడము, రీతు చేసిన తప్పుల గురించి మాట్లాడడం. రీతు చేసింది పెద్ద తప్పేంటంటేనండి, తను ఆహ్, స్టాప్ అని చెప్పి భరణి గారిని స్టాప్ చేసినప్పుడే అట్ ద సేమ్ టైమ్ ఇమ్మాన్యుయల్ అండ్ ఎవరు డిమాన్ పవన్ గూడా రాసుకుంటున్నారు. బట్ కావాలని భరణిని తప్పిస్తే డిమాన్ పవన్ ఎళ్తాడన్నది తనకి క్లియర్ ఐడియా అయితే ఉందండి. ఇక్కడ ఎవరు గూడా ఈసారి సీజన్ 9లో వచ్చిన చాలా మంది ఒక 7, 8 కంటెస్టెంట్స్‌కి వాళ్ళకి తెలివైతే ఉంది. అది తెలివి లేదు అని చెప్పుకోవడానికి లేదు. 1, 2 కంటెస్టెంట్లు వాళ్ళు చెప్పుకుందాం ఎవరికీ తెలివి లేదో ఏంటా అన్నది. సో, అది డిస్కషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా తను లైవ్‌లో ఏడవడము, ఆ ఏడ్చిన దానికి అందరూ అన్నీ అంటే తను నిజంగా అయితే ఏడవలేదండి. అదైతే నాటకంగానే ఉంది. అది గూడా అక్కడున్న వాళ్ళు గూడా అందరూ గూడా కనిపెట్టారది. సో, గ్యారంటీగా అది మాత్రం ఆహ్, ఆమె మహానటి అని చెప్పొచ్చు ఆ విషయంలో. ఇంక మార్నింగ్ సాంగ్ అయింది. జైలుకి ఎవరు ఎళ్ళట్లేదని రీతు అంటుంది. హరీష్ ఏమో సంజన ఎళ్తుంది. ఎప్పుడు ఫస్ట్ తనే ఎళ్తుంది కదా! ఏంటో సంజన మీద ఒక రకమైన హరీష్ ఆహ్, ఎప్పుడు అన్నమాట. తనొక బుస్కీ బాంబ్ అని ఇంకేవేవో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడితే గనక గ్యారంటీగా అది ఆయనకే ఇదనమాట. ఎప్పుడైనా గూడా మనం లాస్ట్ ఇయర్ ఆర్ వాటెవర్ సీజన్ 7 అనుకుంటా శివాజీ గారు ఇలాగా అమర్‌దీప్ మీద ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ అంటే ఆయన గురించి మాట్లాడుకోవడం అని కాదు. తప్పుగా మాట్లాడుకోవడం చేయకూడదు. సో, ఇవన్నీ అయితే హరీష్ గారికి ఎప్పటికైనా బీహార్ టికెట్ వచ్చేయొచ్చనమాట. చూడాలి. ఇంకా దాని తర్వాతేమో సంజన ఏమో తనకి ఆల్రెడీ తను అక్కడి నుంచి కూల్ డ్రింక్స్ తెచ్చుకున్న తన దీంట్లో ఉన్నప్పుడు తీసుకున్నా. అదెందుకో అంటే తనేదో జరుగుతుంది కదా అని ట్రై చేస్తున్నారు. బట్ అవ్వలేదు. అది అంత పెద్ద గొడవ కింద మనకేం చూపించలేదు. ఇంకా కిచెన్ గట్టు పైనేమో తను 2 కాళ్ళు షూతో ఎక్కి కూర్చున్నాడని చెప్పి ప్రియా ఏమో వచ్చి ఇంకా అదేదో రచ్చ చేద్దామని చేస్తే ఇక్కడ డీమాన్ పవన్ అయితే ఇప్పుడొద్దు అందరూ ఉంటారని అట్‌లీస్ట్ అది ఒకటి గుడ్ వేనే. అందరి ముందర అనవసరం ఎందుకు రచ్చ చేయడం. నేను పిలిచి మాట్లాడదాం అని చెప్పి చెప్పుకున్నారనమాట. ఇంకా దాని తర్వాత అప్పుడు టీమ్ ఓనర్ గేమ్ అయితే మొదలైంది. ఈ గేమ్ అయితే సూపర్‌గా అనిపించింది. అంటే ఎక్కువ గొడవలు, ఎక్కువ విశ్లేషణ, ఎక్కువ ఆహ్, ఆహ్, మాట్లాడుకోవడానికి కంటెంట్ ఉంటుందని. ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఒక ట్రయాంగిల్ బాండింగ్‌లో అది ఏ బాండింగ్ అయినా అవ్వనివ్వండి, ఫ్రెండ్‌షిప్ అవ్వనివ్వండి, లవ్ అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఇష్టము, అయిష్టత వాళ్ళకున్న ట్రయాంగిల్ బాండింగ్‌లో బలైంది ఎవరంటే రాము రాథోడ్ అనమాట. ఇక్కడ ఎవరు ఎంత మంచిగా చూపించుకోవాలని చెప్పేసి ఎవరి కంటెంట్ వాళ్ళు ఇవ్వాలని చెప్పి ట్రై చేసినట్టుగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ పర్సెప్షన్‌లో చెప్తున్నాననమాట. ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ తనకి తను మంచివాడు అని చెప్పుకోవడానికి అంటే తను మంచివాడే కాదనట్ల.
అంటే చెడు అవ్వకుండా ఉండడానికి నేనెప్పుడు ధర్మం వైపే ఉంటాను, నేనెప్పుడు మంచి వాళ్ళ వైపే ఉంటాను, నన్నందరూ తిట్టుకోకూడదు అని ట్రై చేసినట్టుగా నాకైతే అనిపించింది. తను తీసుకున్న స్టెప్స్ గాని, లేకపోతే మాట్లాడిన మాటలు గాని. తనేమంటాడంటే, "రాముకిచ్చేయండి, రాముకి హెల్ప్ చేయవా" అని రీతు మీద ఒక రౌండ్‌లో అంటే తనేం చేస్తుందంటే అన్నీ తీసేసుకుంటుంది బొమ్మలు. "ఒకటన్నా ఉంచవా? నువ్వు ఎంత సెల్ఫిష్ ఇది" అని చెప్పి రీతుని హైలైట్ చేయడానికి ట్రై చేసి, ఇదంతా ఎందుకు యెస్టర్‌డే తనకి కుదరలేదు కాబట్టి. చెప్తూనే ఉంటాడు. నేనేం అనుకోలేదు. నేనేం తప్పుగా చేయలేదు. నేను మంచిగానే ఉంటున్నాను. నేనెవరి దగ్గర లాక్కోలేదు. ఇవన్నీ కరెక్ట్. నేనన్నీ ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే తను హీ వాంట్స్ టు ప్రూవ్ థట్ హీ ఈస్ గుడ్ పర్సన్ అని చెప్పడానికి ఎదుటి వాళ్ళ మీదకి డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో మాటలైతే వదిలేసి ఇదిగో ఇలాగనమాట. తనే తీసుకుంది. ఒక్కటుంచవా రీతు ఎందుకిలాగా పాపం చేస్తున్నావు అన్నట్టుగా అనమాట. అది ఒక రకమైన టాక్టిక్స్. సో, అది నేను జెప్తున్నా. అంతేగాని ఎవరు మంచి, ఎవరు చెడ్డ అన్నది అని చెప్పట్లేదండి. సో, అదేమో ఎవరు ఇమ్మాన్యుయల్ సైడ్ నుంచి. అంతేకాకుండా రాము రాథోడ్‌ని అంటారనమాట. "నువ్వెందుకు గమ్మునుండిపోతావు? నువ్వెళ్ళు ఎళ్ళు. వాళ్ళ దగ్గర లాక్కో, వీళ్ళ దగ్గర తీసుకో" అని. ఈయనంట లాక్కోడు, ఏం చేయడు. ఈయనేమో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాడు. రీతు గాని, తనుజ గురించి గాని. బట్ ఆయనైతే లాక్కోవాలి, నువ్వెందుకు ఇది చేస్తున్నావు అని జెప్పి. సో, ఆయన సైడ్ నుంచి ఆయన పాయింట్ అది. తనూజ సైడ్‌కొచ్చేసరికి ట్రయాంగిల్‌లో ఇంకో కోణం ఎవరంటే తనూజ. తనూజకేంటంటే నిన్న భరణికి అన్యాయం జరిగింది. ఇమ్మాన్యుయల్‌కి అన్యాయం జరిగింది. ఆయన ఒకళ్ళని నాన్న అని, ఇంకోళ్ళని ఫ్రెండ్ అని అనుకుంటున్నారు కాబట్టి బాండింగ్ ఉంది కాబట్టి, ఆ బాండింగ్‌లో ఇక్కడ రాము రాథోడ్‌ని తిట్టి, "నువ్వు ఇది చేస్తున్నావు, అక్క అని పిలుస్తావు గానీ నువ్వెళ్ళి ఇది చేసుకుంటావు. ఏంటి తను నా దగ్గర తీసేయాలని" చెప్పి. ఈ అక్క అని బాండింగ్ పెట్టి అక్కడేమో ఆయన్ని లాక్ చేస్తోంది గానీ, ఇక్కడ ఫ్రెండ్ అని భరణితో ఇది ఉందనే కదా ఇప్పుడు రీతుతో గొడవ పడుతోంది. సో, ఈమె చేస్తే ఈమె సైడ్ నుంచి అయితే కరెక్ట్. బట్ అదే గనక రాము రాథోడ్ చేస్తే గనక అది మహా బ్లండర్ ఇది అని చెప్పి చూపించడానికి ఆమె ట్రై చేసి, ఆమె ఇంకా "నువ్వు అక్క అన్నదానికి ఇది రాదు. అక్క అని ఎలా అంటావు? నువ్వు నాకు చాలా నన్ను బాధ పెట్టావు. ఇంకిక మీద నుంచి అనకు తనూజ అనండి. నువ్వు చాలా నన్ను మోసం చేశావు" అన్నట్టుగా. అంటే ఏమవుతుందంటే రాముకి నోట్లో నాలుక లేకపోవడం వల్ల తను అంటే ఎక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడ ఏదన్నది తనకసలు ఈ గేమ్ షో ఇంకా ఫార్మాట్ గాని లేకపోతే ఏంటా అన్నది అర్థం కావట్లేదండి. తనని మాట్లాడనివ్వట్లేదు. చిన్న వ్యక్తి అవ్వడం వల్లో ఏంటో తెలీదు గానీ, దానివల్ల ఆయన అక్కడ కామ్‌గా ఉండిపోయాడు. సో, ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాడు. సో, ఈయన కోణం ఇదనమాట. ఇంకా నెక్స్ట్ కోణం వచ్చేసి రీతు చౌదరి ఈ బాండింగ్‌లో. ఆమె ఏంటంటే ఎలాగైనా పవన్ డేమాన్ ఉన్నాడు. సో, లవ్వో లేకపోతే క్రషో లేకపోతే ఇంటిమేషనో లేకపోతే ఇష్టమో ఏదైతే అదండి. ఆమె కంటెంట్ అనుకోండి ఏదన్నా గూడా ఆమెకి ఇంటిలో ఓనర్ కింద ఎళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ నిన్న జరిగిన సంఘటనే ఒకటి వల్ల దీనివల్ల మనస్పర్ధలొచ్చాయి. ప్లస్ లోపలికెళ్తే పవన్ ఉంటాడని. సో, అది ఇది చేసుకొని అంటే హైలైట్ చేసుకుంటూ ఇంకా ఎలాగైనా లాక్కోవాలి, పీక్కోవాలి లాస్ట్‌కైతే మనం ఉండాలి అని చెప్పేది ట్రై చేస్తున్నా. అందునుంచి ఆమె డీలప్ గూడా ఎవరితోటి చేసుకుంది? రాము రాథోడ్. మిగతా ఎవరు వినరు కాబట్టి రాము రాథోడ్‌తో డీలప్ చేసుకొని ఆమె ఉంచుకున్నదే నేను లాస్ట్ వరకు ఉందాము. అప్పుడు దాని తర్వాత చూద్దాం. మనమిద్దరం ఆడుకుందాం అని చెప్పి. అప్పుడు ఎలాగైనా రాము రాథోడ్ ఓడిపోతాడు. తను గెలుస్తుందన్నది తన ప్లాన్ అన్నమాట. సో, తన సైడ్ నుంచి తన కంటెంట్ ఇద్దాం, ప్లాన్ చేసుకుందాం అనుకోవడంలో తప్పేం లేదు. సో, అదైతే జరిగింది. సో, చెప్తున్నా కదా! ఈ ముగ్గురు ట్రయాంగిల్‌లో బలైపోయింది ఎవరంటే రాము రాథోడ్. ఈయన ఎందుకు బలంటే, ఈయనేమో ఆమెతో డీలప్ చేసాడు కాబట్టి ఆమెకి అగెయిన్స్ట్‌గా మాట్లాడలేకపోతున్నాడు. ఇక్కడ సాయంగా ఏంటి ఇమ్మాన్యుయల్ చెప్పేదేంటి? నేను వీళ్ళ సైడ్ ఉంటే మన టీము ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. ఏది 2 టీమ్‌లు సమానంగా ఉంటాయి. సో, నేను రాము ఉంటే గనక రాముకి లాస్ట్‌కి నేనే బొమ్మలిస్తా. అంటే ఏంటి? ఈయనేమో జనాల్లో మంచివాడైపోవాలి. అందరికి మంచివాడు ఈయన అయిపోవాలి. ఎదుటి వాళ్ళు మాత్రం సాయం చేయకూడదు. ఇదన్నది ఈయన వెర్షన్. అంటే ఎవరికి వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవడానికే కదా! సో, అది ఈయన వెర్షన్. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు వేరే చోట ఎక్కడ మాట్లాడుకుంటారు? ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత లైవ్‌లో తనూజాని గెలిపిద్దాము, తనూజాని పంపిద్దాం అనుకున్న వాళ్ళు తనూజానే ఎందుకు పంపించాలి? వై నాట్ ఇంకెవరైనా? అక్కడేంటంటే ఏమొస్తోందంటే తనూజ వెళ్తుందనో ఏంటో తెలీదు గానీ, లేకపోతే ఆమె గేమ్ ఎక్కువ కనిపించాలనో వీళ్ళిక్కడ లైక్ ఇమ్మాన్యుయల్ సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. దాని బదులు ఆమెనే వదిలేసి ఇదంటే అంటే మాట్లాడుకున్నారా అంటే అదేం అంత క్లియర్‌గా ఏం మాట్లాడుకోలేదు. బట్ దే హావ్ ఎ ప్లాన్ టు సెండ్ హర్ అన్నట్టుగానే ఉంది.
సో ఇక్కడ ఈయన సైడ్ నుంచి ఈయన ఏంటది మంచివాడని చెప్పుకోవడానికి తనూజ దృష్టిలో కూడా ఇక్కడ రాము రాథోడ్ అంటాడు, నువ్వు పిచ్చోడివి, నీకు ఆడడం రాదు, ఇది ఎంతసేపు ఆడడం రాదు అని అనేస్తే ఇక్కడ ఈయనకి తెలివి ఉన్నట్టు అందరికీ ఆ తెలివే ఉండాలని లేదు కదా. దానికి ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టేటట్టు, నువ్వు తీసుకోవాల్సింది, నువ్వు ఆడుకోవాల్సింది, వాళ్ళతో లాక్కోవాల్సిందని రీతుకి ఎగెన్స్ట్ గా. అంటే ఈయనేమో మంచిగా ఈయన ప్లే చేస్తాడు, బట్ ఆయనేమో చేయకూడదు. సో ఈ ముగ్గురు ట్రయాంగిల్ లో బలైంది అయితే రాము రాథోడ్ అని అనిపించింది అనమాట. ఇంకా ఇది కాకుండా మధ్యలో సంచాలకుల డెసిషన్స్ ఇవన్నీ కూడా నడిచాయండి. సో ఫస్ట్ అయితే గేమ్ పరంగా చూసుకుంటే కనుక ఫస్ట్ రౌండ్లో ఏమో వీళ్ళు బొమ్మలు ఇసురుతారు, ఓనర్స్ వచ్చి వీళ్ళు టెనెంట్స్ పట్టుకుని వాళ్ళ బొమ్మల్ని కాపాడుకోవాలి. ఎవరికి లాస్ట్ రౌండ్ ఎండ్ ఆఫ్ ద బజర్ వచ్చేసరికి ఎవరి దగ్గర లీస్ట్ నెంబర్ ఉందో వాళ్ళు అక్కడ అవుట్. ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్లోరా అవుట్ అయిపోతారు. సంజనాకి అప్పటి వరకు ఏంటంటే ఎలాగైనా లాక్కోవాలి ఇదని చెప్పాను, కానీ దాని తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే తను వెళ్ళిపోకూడదు, ఎక్స్క్యూజ్ మీ. సో తను టెనెంట్ కిందే ఉండాలి. అప్పుడైతే ఏదో వస్తుంది అనేది తనకి క్లియర్ కట్ ఐడియా ఉందండి. ఎప్పుడు కూడా సంజనాని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆమె తన షార్ప్ అయిన బ్రెయిన్ అనమాట, అన్నీ తెలుసు, భలే ఆలోచిస్తారా అనిపిస్తుంది. సో ఆ ఆలోచనతోటి నేను వెళ్ళకూడదు, అందుంచి నేను క్విట్ అయిపోతున్నా అని చెప్పి తను క్విట్ అయిపోయి, ఇప్పుడేంటి బిగ్ బాస్ ఇచ్చిన ఇది, మీరు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళని సపోర్ట్ చేసి మిగిలిన వాళ్ళని లాక్కుని ఇది పీక్కోవచ్చు అని చెప్పారు. సో ఇంకా అక్కడ తన గేమ్ మొదలు పెట్టారండి. ఇంకొచ్చి అందరి దగ్గర లాక్కుని సుమన్ శెట్టిని అక్కడ ఇది చేసి సుమన్ శెట్టికి వెళ్ళకూడదు అన్నట్టుగా. వీళ్ళు మాట్లాడుకున్నారా అంటే మాట్లాడుకోలేదు. కాకపోతే ఏంటంటే సో లాస్ట్కి ఏం చెప్పచ్చు, లేదు మనం రాముని పంపిద్దాం అనుకున్నాం కదా అని కూడా చెప్పచ్చు, లేకపోతే తనూజాని పంపిద్దాం అని నుంచి ఫస్ట్ సుమన్ శెట్టిని అయితే కార్నర్ చేసి తన్నేమో లాగేసి ఇది చేశారనమాట. ఇక్కడ సుమన్ శెట్టి వెంటనే అవుట్ అయిపోయారండి. ఆయన లక్కోలేక కొట్టడం కూడా జరిగింది. అవి కొట్టడానికి అంటే డిఫెండింగ్ ఆయన ఇంకా హైట్కి ఆయన ఇది జరగలేదు అనమాట. సో అది నుంచి కొడుతున్నట్టుగా ట్రై చేశాడు, అది తప్పే. బిగ్ బాస్ హౌస్లో కొట్టడం అది చేయకూడదు. సో అది తప్పనమాట. ఇంకా నెక్స్ట్ ఆ రౌండ్లో ఏమైందంటే గ్యారంటీగా అక్కడ అవుట్ అయిపోయింది, అంటే తీసేసింది, ఫౌల్ చేశాడని చెప్పి. ఇక్కడ అడుగుతారు ఇంకా గేమ్ కంటిన్యూ చేయండి, బజర్ అవ్వలేదు కదా అని చెప్పి ప్రియానే చెప్తారనమాట. కానీ ఇక్కడ ప్రియా వరస్ట్ సంచాలక్ డెసిషన్ ఏంటి, మళ్ళీ వాళ్ళ టీం నుంచి శ్రీజ, పవన్ కళ్యాణ్, ఇంకా మనీష్, ఇంకా అందరూ దాదాపుగా పవన్, ధీమన్, పవన్ వీళ్ళు ఎక్కువ అయితే శ్రీజను మనీషే అనమాట. అది ఎలాగ ఒప్పుకుంటారు ఏంటి, నువ్వు ఎందుకు అలా డెసిషన్ ఇస్తున్నావు, ఈ రౌండ్లో ఎవరు ఒకళ్ళే పోతారు, సో ఎవరు సుమన్ శెట్టి తను ఫౌల్ చేశాడు కాబట్టి పోయాడు అంతే అని చెప్పి హరీష్ కూడా చెప్తాడనమాట. ఇలా అయితే ఇంకెందుకు ఎన్ని రౌండ్స్ ఇది అదని చెప్పి ఏదో చెప్పడానికి ట్రై చేసి తిన్నవైతే మార్చేశారు. ఎందుకంటే ఆ రౌండ్లో తనెవరు రీతు చౌదరి అయితే పోతుంది, వీళ్ళందరూ లాక్కుని పీక్కుని రీతు చౌదరిని ఆపేసి ఇది చేస్తారు. ఆమెమో నన్ను వదలండి ఇది అదని చెప్పి ఏదో ట్రై చేసింది, ఏదో సింపతి గెయిన్ చేయడానికి. ఆ సింపతి అయితే ఎక్కడ రాదండి రీతు చౌదరికి. సో అక్కడ వరస్ట్ సంచాలక్ డెసిషన్ బై ప్రియా కాబట్టి దానివల్ల అది ఇదైందనమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమైందంటే తను కూడా అవుట్ అయింది. నెక్స్ట్ రౌండ్లో ఎలాగైనా మళ్ళీ టార్గెట్ చేశారు. ఇక్కడేమో ఫస్ట్ వచ్చి టార్గెట్ చేయకండి, నన్ను కాపాడండి, లేదంటే నన్ను ఎందుకు ఇది చేస్తున్నారని కొంతమంది, లేదు మనకి తను వద్దు ఇది అదని చెప్పడం. లేకపోతే ఇమాన్యుయల్ ఏమో నువ్వు రాము రాథోడ్ని ఎందుకు మోసం చేస్తావు ఇది అదని చెప్పినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ జరిగేసరికి తను కూడా అవుట్ ఆఫ్ ద ఇదైంది. ఇంకా లాస్ట్కి ఏమో తను వచ్చి తనూజాని తీసేసింది. ఇంకా వీళ్ళిద్దరిని మిగిల్చారనమాట. బోత్ రాము అండ్ మన ఇమాన్యుయల్ అయితే లాస్ట్ వరకు ఉన్నారండి. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్, అంటే ఇది బాగుంది, రసవత్తరంగా సాగుతోంది, అందరూ ఏ విధంగా ఎవరెవరు డెసిషన్స్ చెప్తారా అని చెప్పి చూద్దామని చెప్పి ఇంకా టెనెంట్స్కి ఇస్తేనేమో ఇక్కడ తను కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఫస్ట్ అయితే రీతు అయితే నేను రాముకి ఓనర్ చేద్దాం అనుకుంటానంటే వీళ్ళందరూ ఇమాన్యుయల్ అని చెప్తారనమాట. ఇక్కడ తనూజ ఏమో సైకిల్ చేస్తుంది ఇమాన్యుయల్కి, నాకు వద్దు వాడికి ఇచ్చే అని. ఎందుకు, తినకి ఇటు సైడ్ టెనెంట్ సైడే ఉండాలనే తినేది, అదేదో ఉన్నప్పుడు ఎందుకు అంత రీతుని బ్యాడ్ చేయడం అన్నది. అంటే నేను ఆడేయాలి, నేను లాస్ట్కి నేనే వదిలేసినట్టు చూపించాలి, నేను మంచివాడిని. అదే రీతు కూడా ప్రశ్నించినప్పుడు తప్పేం లేదు. నాకైతే ఇక్కడ రీతు
ఓవర్ యాక్షన్ ఇవన్నీ చేసినా కూడా తను ఇచ్చిన లాజిక్ క్వశ్చన్స్ ఆర్ ఏంటంటే అది కరెక్ట్గానే అనిపించింది అనమాట. ఓన్లీ ఇక్కడ రాము రాథోడ్కి నోరు లేదు కాబట్టి అది అందరూ కలిసి తనకి ఇంక లాస్ట్కి ఓకే ఓకే సంజనానేమో ఫస్ట్ డెసిషన్ చెప్పొద్దు అన్నవాళ్ళు, తనూజ ఏమో మేము డిసైడ్ అయిపోయాం రాముకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి డెసిషన్ అయితే అనౌన్స్ చేసేస్తారనమాట. వీళ్ళకేంటి ఇక్కడ శ్రీజ వీళ్ళకి ఆర్ హరీష్ కానీ లేకపోతే మిగతా అందరికీ కూడా ఎలాగైనా తనకి రాముకి వచ్చింది, ఇమాన్యుయల్కి రాలేదు అన్నది ఎక్కడో చిన్న పాయింట్ అయితే ఉంటుందండి వాళ్ళకి, రాము కావాలని. అందు గురించి ఇంకా అంటే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకున్నారు, మనకి హ్యాపీనెస్ ఇచ్చారు అనుకున్నారు వాళ్ళ బాండింగ్ బట్టి. సో సో అందు గురించి వాళ్ళు హ్యాపీ అనమాట. మొత్తానికి అయితే రాము రాథోడ్ నెక్స్ట్ పర్మనెంట్ ఓనర్ అయ్యాడండి. బట్ నిజమైతే తనకైతే ఆనందం లేదు వీళ్ళు చేసే రచ్చకు కానీ మిగతా వాళ్ళు చేసిన రచ్చకు కానీ. బట్ గేమ్ అయితే ఈరోజు సూపర్గా అనిపించింది. ఇంత కంటెంట్ మాట్లాడుకోవడానికి మనకి వాళ్ళు ఇచ్చారనమాట. సో యాజ్ ఐ మెన్షన్డ్ ట్రయాంగిల్ బాండింగ్లో బలైన మన రాము రాథోడ్ అనమాట ఈరోజు. ఇదండి ఈరోజు రివ్యూ. మీకు గనక నా పాయింట్స్ నచ్చి నా ఒపీనియన్ నచ్చిందంటే కనుక థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి మీ కమెంట్స్ అయితే చెప్పండి, తెలుసుకుంటాను ఏంటి నచ్చలేదా అని చెప్పి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకు వస్తాం. అంతవరకు బాయ్.